హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అదేవిధంగా మనకి జేఈ ఇలా అన్నిటికీ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి. ఓకే, ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి డేట్స్ అయితే వచ్చాయి. అవి ఏంటి అండ్ ఎలా ఉంది షెడ్యూల్ అన్నీ మాట్లాడుకుందాం డేట్స్తో సహా. సో మనకి ఎక్కువ టైం అయితే లేదు, ప్రిపరేషన్ అన్నది సీరియస్గా చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనకి ఇదంతా అఫీషియల్ న్యూసే. మీరు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం తిరువనంతపురం వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఇక్కడ మీరు టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఏఎల్పి టెక్నీషియన్ పారామెడికల్ జేఈ వీటితో పాటు ఆల్రెడీ ఇంతకుముందు మనకి సెక్షన్ కంట్రోలర్ సంబంధించిన డేట్స్ అయితే వచ్చాయి కదా. సో మొత్తం ఒక్కొక్కటి 1 by 1 ఏది ఫస్ట్ ఉంటుంది ఏంటి అది మాట్లాడుకుందాం. కావాలంటే మీరు సికింద్రాబాద్ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఏఎల్పికి సంబంధించింది అప్డేట్ అయింది, మనకి టెక్నీషియన్ సంబంధించి అప్డేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి జరగబోయే ఫస్ట్ ఎగ్జామ్ ఈ ఇయర్ వచ్చేటప్పటికి CN 04/2025 సెక్షన్ కంట్రోల్కి సంబంధించి 11th February 12th February 2 daysన జరుగుతుందన్నమాట. ఇప్పుడు లేనిది ఈసారి మనకి ఫస్ట్ టైం ఏంటంటే CN 04 అంటే జనరల్గా మనకి ఆర్డర్ వైజ్ జరుగుతుంది. CN 1 జరిగిన తర్వాత 2, 3 ఇలా వెళ్తుంది. బట్ ఈసారి ఏంటంటే డిఫరెంట్గా అయితే ఇచ్చేసారన్నమాట. అంటే ఎక్కువ టైం పట్టని ఎగ్జామ్స్ని ముందు పెట్టినట్టు కనిపిస్తుంది. సో సెక్షన్ కంట్రోలర్కి వచ్చేటప్పటికి 2 days 11th 12th Februaryలో జరగబోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్టయితే ఏఎల్పి. ఓకే, చాలామంది ఎదురు చూస్తున్నారు కదా ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ గురించి. సో ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మనకి 16th February నుంచి 18th February వరకు ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చేశారు. ఓకే, అండ్ ఒకసారి కింద నోటిఫికేషన్లో మనం ఇంకా కనుక చూసుకున్నట్టయితే 10 days ముందు మీకు సిటీ ఇంటిమేషన్ అది అయితే ఇస్తారు, అండ్ 4 days ముందు హాల్ టికెట్ అయితే ఇస్తారు, అండ్ ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్ అన్నది ఒరిజినల్ తీసుకురావాలని మెన్షన్ చేశారు అనమాట. ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. సో ఏఎల్పికి సంబంధించిన అప్డేట్ అయితే అది. నెక్స్ట్ జేఈ కూడా ఈరోజే మనకి ఇచ్చారు 19th 20th February, అండ్ ఆ 2 రోజులతో పాటు 3rd March. ఓకే, సో ఇది కూడా ఇచ్చారనమాట డేట్. 2 days అయితే జరగబోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టెక్నీషియన్ కూడా ఇచ్చేసారు మనకి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 రెండింటికి కలిపి 5th March నుంచి 9th March వరకు ఉండబోతుంది అనమాట. ఓకే, సో ఉన్న వాటిలో కొంచెం ఎక్కువ రోజులు జరుగుతున్న ఎగ్జామ్ అనమాట ఇది. మోస్ట్లీ మనకి టెక్నీషియన్ 1 అన్నది 1 dayలోనే జరిగిపోద్ది. మిగతా అన్నీ కనుక చూసుకున్నట్టయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కే వెళ్ళొచ్చు డేట్స్. అండ్ ఫైనల్గా పారామెడికల్కి సంబంధించి 10th March నుంచి 12th March 3 days ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో చూసుకున్నట్టయితే మనం 1, 2, 3, 4, 5 సో 5 ఎగ్జామ్స్కి CNకి సంబంధించి మనకి క్లియర్ ఎగ్జామ్ డేట్స్ టెంటేటివ్ షెడ్యూల్ అయితే వచ్చింది. మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం, నెక్స్ట్ ఫిబ్రవరిలోనే చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, తర్వాత మార్చిలో ఉన్నాయి. ఓకే, సో ఎంత టైం అన్నది తక్కువ ఉందన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. నా ఉద్దేశంలో ఏంటంటే ఒక 3 months ముందు అలా ఇస్తే బాగుంటుంది, ప్రిపేర్ అవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మోటివేషన్ అది బాగుంటుంది. బట్ ఎనీవేస్ ఇది మనకి ఎర్లీగానే అంటే అన్నీ ఫాస్ట్గా అయితే పెడుతున్నారు. వరద వాడిని ఆపు అన్నట్టు రేంజ్లో చెప్పాల్సి వచ్చేలాగా చాలా ఫాస్ట్గా అయితే వన్ బై వన్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. అండ్ దీని మీద మీ ఉద్దేశం ఏంటి? మీ ప్రిపరేషన్ ఎక్కడ దాకా వచ్చింది? మీకు ఇంకా టైం వస్తే బాగుంది అనిపిస్తుందా? వాట్ ఎవర్ మీ ఫీలింగ్ అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మనకి చూసుకుంటే NTPC అండ్ తర్వాత ఐసోలేటెడ్ కేటగిరీ వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే రావాల్సి ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ అవి కూడా సూన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. అండ్ చెప్పాను కదా టైము మీకు 1 month కూడా లేదు చాలా ఎగ్జామ్స్కి చూసుకున్నట్టయితే. సో మీరు ది బెస్ట్ ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఖచ్చితంగా మన దగ్గర క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాంటివైనా దొరుకుతాయి. లేదు కంప్లీట్ కోర్స్ లైక్ గ్రూప్ Dకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కోర్స్ కావచ్చు, అలాగే కాకుండా మీకు కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కావాలన్నా, లేదు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ ఫుల్ కోర్స్, ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ దొరుకుతాయి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో. కూపన్ కోడ్ SARAN వాడండి, 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ దొరుకుద్ది. ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు, అసలు మీకు ఎక్కువ టైం అయితే లేదు. సో ఖచ్చితంగా ఫాలో అవడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. ఈ క్లాసెస్ అక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ అండ్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో మీరు కూడా అదే విధంగా క్రాక్ చేయాలంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మీకు మన యాప్లో ఫ్రీగా దొరుకుతాయి. విత్ PDF, టెస్ట్లు, వీడియో అన్నీ ఫ్రీగా దొరికితే యూజ్ చేసుకోండి.
సేమ్ లింక్. సో హైలీ రికమెండెడ్. నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ అలాగే ఎన్టీపీసీ క్లియర్ చేశాను, మిమ్మల్ని కూడా అలాగే చూడాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా జాయిన్ అవడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఏమైనా అప్డేట్స్ ఫాస్ట్గా తెలియాలి అనుకుంటే అండ్ జెన్యున్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ అనేవి కింద ఇస్తాను, ఛానల్వి ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ నన్ను ఇన్స్టాగ్రామ్ త్రూ ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ టైం లేదు, అందరికీ ఈ విషయం అయితే తెలియాల్సిందే. అండ్ దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేసి పెట్టుకోండి. ఇట్లా మీకు మన ఛానల్లో క్లాసెస్ కానీ అప్డేట్స్ కానీ ఇప్పుడు మనం చేసే విధంగా అండ్ గైడెన్స్ వీడియోస్ కానీ అన్నీ వస్తుంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో మీకు ఎన్టీపీసీ రీటైపింగ్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, మళ్ళీ రీషెడ్యూల్ అయింది కదా, దానికి ఎలా అప్లై చేసుకోవాలి వీడియో చేశాను. సో ఆ అప్డేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు జరగబోయే అన్ని ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీరు గ్రూప్ డి చూస్తూనే ఉన్నారు. సో దానిలో 20 మార్క్స్కి ఆల్మోస్ట్ 15 అంతకంటే అబోవ్ కూడా కొన్ని క్వశ్చన్స్ మన దాని నుంచి వస్తున్నాయని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ కింద మీరు చూడొచ్చు. సో మీరు కూడా అదేవిధంగా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఎగ్జామ్ ఓరియంటెడ్లో తెలుసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు నేను ప్లేలిస్ట్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియో అయితే చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.